మన దేశం మన చేతిలోనే. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మ్యాసివ్. మనం మాట్లాడే ప్రతి మాట, చేసే పని, షేర్ చేసే ప్రతి పోస్ట్ దేశ భద్రతకు సంబంధించినవి. అవి ఎంత కీలకమో కొంచెం సేపట్లో తెలుసుకుందాం. వీడియో ఎలాగో బ్లర్ ఉందని మీకు అర్థమైంది కాబట్టి ఫోన్ పక్కకు పెట్టేసి, ఆడియో ఫుల్ సౌండ్ పెట్టేసి ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఈ వీడియో వినండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసినా, లైక్ చేసినా, చేయకపోయినా షేర్ మాత్రం అందరు చేయండి. ఏప్రిల్ 26, 2025 అంటే మొన్న మన గవర్నమెంట్‌కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. ది అడ్వైజరీ ఈస్ సింపుల్. నో లైవ్ కవరేజ్ ఆఫ్ డిఫెన్స్ ఆపరేషన్స్, నో రియల్ టైమ్ విజువల్స్ ఆర్ అప్డేట్స్ అండ్ డెఫినెట్లీ నాట్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ సోర్సెస్. ఇప్పుడు దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. 8 పాయింట్లతో అడ్వైజరీ రిలీజ్ చేసారు. దాంట్లో మనకి 7 మాత్రం ఇంపార్టెంట్ అండ్ 8ది అప్రూవల్‌కి సంబంధించినవి. అది మనకి రిలేట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, నేషనల్ సెక్యూరిటీ. జాతీయ భద్రత కోసం అన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్, న్యూస్ ఆర్గనైజేషన్స్ మరియు సోషల్ మీడియా యూజర్స్ అంటే మనం నేషన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి సంబంధించిన అంశాలను రిపోర్ట్ ఆర్ పోస్ట్ చేసేటప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇప్పటివరకు ఏదైతే లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ పాటించాలి. అండ్ పాయింట్ నెంబర్ 2, స్పెషల్‌గా డిఫెన్స్ యాక్టివిటీస్ గురించి అండ్ వాటి మూవ్‌మెంట్స్ గురించి రియల్ టైమ్ కవరేజ్ గానీ, విజువల్స్ గానీ లేదా సోర్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఎట్ ఎనీ కాస్ట్ పోస్ట్ ఆర్ షేర్ చేయనండి. ఇది చాలా సెన్సిటివ్ బాస్. ఈ ఇన్ఫర్మేషన్ గానీ ముందే శత్రువులకు తెలిసిపోతే అన్‌ఇంటెన్షనల్‌గా మనమే మన అపోనెంట్స్‌కి ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు అయితది. అది జస్ట్ లీక్‌తో ఆగదు. మన సోల్జర్స్ లైఫ్‌కి చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా మారుతది. మీకు ఎక్కడ ఏం కనిపించినా కూడా కళ్ళతోని చూసి ఎంజాయ్ చేయండి తప్ప వీడియోలు తీసి షేర్లు మాత్రం చేయకండి. అది మన సోల్జర్స్ లైఫ్‌ని రిస్క్‌లో పెడతది. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3 ఏం లేదు. పాయింట్ నెంబర్ 2కి ఎగ్జాంపుల్. మనందరికీ తెలుసు కార్గిల్ వార్. మన లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం ఈ పదం. అండ్ నెక్స్ట్ 26/11 ముంబై అటాక్స్. అండ్ నెక్స్ట్ కందహార్ హైజాకింగ్. ఈ అన్ని ఆపరేషన్స్ చేసేటప్పుడు మీడియాకి అన్‌రిస్ట్రిక్టెడ్ కవరేజ్ ఇవ్వడం వల్ల మన ప్లాన్స్ మన మీడియా ఛానల్స్‌తో అపోనెంట్స్‌కి తెలిసిపోయాయి. మన మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది ముందే మన మీడియా ఛానల్స్ ద్వారా అపోనెంట్స్‌కి తెలిసిపోతే వాళ్ళు క్విక్‌గా రెస్పాన్స్ అవ్వడం వల్ల మన సోల్జర్స్‌కి ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కనీసం మనం ప్రీవియస్ మిస్టేక్స్ నుంచి అయినా నేర్చుకొని ఈ పోస్ట్‌లు లేదా షేర్‌లు ఆపేద్దాం. అండ్ పాయింట్ నెంబర్ 4, నేషన్స్ సెక్యూరిటీ కాపాడడంలో మీడియా, డిజిటల్ మీడియా ఇండివిజువల్స్ అంటే మనమే, నువ్వు నేను మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. ఎలాగంటే పైన చెప్పినట్టు షేర్లు చేయమని మన ఆర్మీని, మన సోల్జర్స్‌ని ఫస్ట్ మనమే కాపాడుకుందాం. వాళ్ళక్కడ బార్డర్ దగ్గర సేఫ్ ఉంటేనే మనం ఇక్కడ ఇంట్లో సేఫ్ ఉంటాం. అండ్ పాయింట్ నెంబర్ 5, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ఆల్రెడీ అన్ని టీవీ ఛానల్స్‌కి ఒక అడ్వైజర్ రిలీజ్ చేసింది. స్ట్రిక్ట్‌గా రూల్ నెంబర్ 6 ఆఫ్ 1 క్లాస్ బి ఆఫ్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ అమెండ్మెంట్ రూల్ 2021 ప్రకారం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అయినా లేదా సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే భద్రతా దళాలు వాటి మూవ్‌మెంట్స్ గురించి అండ్ నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉన్నప్పుడు వాటిని లైవ్ టెలికాస్ట్ చేయకూడదు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా గవర్నమెంట్ తరపున ఒక ఆఫీసర్ బయటికి వచ్చి ఆ ఆపరేషన్స్ మొత్తం అయిపోయాక బయటికి వచ్చి వాళ్ళే మాట్లాడతారు తప్ప అంతవరకు విజ్ఞాన ప్రదర్శనలో మనం చేయకూడదు అని పాయింట్ నెంబర్ 5 చెప్తారు. అండ్ పాయింట్ నెంబర్ 6 ఆల్రెడీ పాయింట్ నెంబర్ 5లోనే కవర్ చేస్తుంది. ఆ 2 కాంబినేషన్‌లో ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 7, కవరేజ్ చేస్తున్నప్పుడు కొంచెం సెన్సిటివ్‌గా, కాన్షియస్‌గా పైన చెప్పిన అన్నీ గుర్తుపెట్టుకొని కొంచెం రెస్పాన్సిబుల్‌గా మనం బిహేవ్ చేద్దాం. అండ్ బిహేవ్ చేయండి అని చెప్పి పాయింట్ నెంబర్ 7 కూడా అడ్వైజరీ వాళ్ళు రిలీజ్ చేసిన నోట్‌లో పాయింట్ నెంబర్ 7 అదే చెప్తుంది. మన సైనికుల భద్రత కోసం మన బాధ్యత నెరవేరుతాం. మనం చేసే ఒక్కొక్క పోస్ట్ మన సోల్జర్‌ని డేంజర్‌లోకి నెట్టే ఛాన్సెస్ ఉంది. సో స్ట్రిక్ట్‌లీ సే నో టు లైవ్ కవరేజ్ ఆఫ్ డిఫెన్స్ ఆపరేషన్స్, నో రియల్ టైమ్ విజువల్స్ ఆర్ అప్డేట్స్ అండ్ డెఫినెట్‌లీ నో షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆఫ్ సోర్సెస్. అండ్ ఇలాగే అన్ని రియల్ టైమ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసినా, లైక్ చేసినా, చేయకపోయినా షేర్ మాత్రం అందరూ చేయండి. జై హింద్.